అండి, ఏం చేస్తున్నారు? వంట అయిపోయిందా? ఇది మామిడికాయ పచ్చడి సీజన్ కదండి, అందరూ కూడా పచ్చడి పట్టేసుకున్నారా? నేనైతే ఈరోజు ఇప్పుడే పడుతున్నాను, కోస్తున్నాను. అయితే మొన్న గోవా వీడియోస్లో చూసారు కదా, మా పాప వాళ్ళ ఫ్రెండ్ వర్షి వాళ్ళ మమ్మీ వాళ్ళు కాయలు పంపించారనమాట. అయితే తినే కాయలేనండి ఇవి, కాకపోతే ఏంటంటే దీంట్లో సగం మాగాయ పచ్చడి తెలుసు కదండి మీకు, మాగాయ పచ్చడికి కోస్తున్నాను అనమాట. సగం అయితే ఇక అలా వదిలేస్తున్నాను. ఒకసారి మీకు కాయలు కూడా చూపిస్తానండి. ఇవిగోనండి కాయలు, ఇవి పంపించారు. అయితే దీంట్లో గ్రీన్ కలర్లో ఉన్నాయి చూసారా, ఇటువైపు సగం అన్నీ కూడా మాగాయ పచ్చడికి కోసేస్తున్నాను. ఇంకా అవైతే పండబోతున్నాయండి, అంటే పండడం స్టార్ట్ అయిందనమాట. ఇంకా అవైతే తినడానికి ఉంచేస్తున్నాను. మొన్న తోటకెళ్ళి మామిడికాయలు తెచ్చినట్టు వీడియో పెట్టాను కదండి, ఆ కాయలన్నీ కూడా పండించడానికి పెట్టేశాము. ఆ తర్వాత రోజు వర్షి వాళ్ళు పంపించారండి కాయలు. అయితే ఆ రోజు వాళ్ళ తోటకి వెళ్ళాల్సింది, కాకపోతే ఏంటంటే కుదరలేదనమాట. మనమంటే చాలా అభిమానంగా ఉంటారండి వర్షి కానీ వాళ్ళ మమ్మీ వాళ్ళు కానీ. మా పాప వర్షి ఎంత బెస్ట్ ఫ్రెండ్సో, మళ్ళీ వాళ్ళ మమ్మీ నేను కూడా అలాగే ఫ్రెండ్స్ అండి. అయితే వర్షి వాళ్ళు మొత్తం అన్ని కాయలు కూడా తినడానికే ఆంటీ అని చెప్పేసి అన్నారు. అయితే అమ్మందిగా ఈ కాయలు మాగాయ పచ్చడికి వస్తే చాలా బాగుంటాయి అమ్మ అని చెప్పేసి అంది. అందుకని చెప్పేసి పచ్చడికి వస్తున్నాము. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, నాకు అసలు పచ్చళ్ళు పట్టడమే రాదండి, అన్నీ కూడా అమ్మే చేసి పంపిస్తుంది. కాకపోతే ఏంటంటే తను చెప్తుంది, దాని ప్రకారం కొలత ప్రకారం నేను చేస్తాను. లాస్ట్ టైం కూడా ఇట్లాగేనండి, మామిడికాయ పచ్చడి అయితే అమ్మ పట్టించేసింది. తీపి మాగాయకి నన్నే కోయమంది, ఇట్లాగే కోసి అమ్మ కొలత ప్రకారం చెప్పింది, అట్లాగే చేశాను. పచ్చడి అయితే చాలా బాగా వచ్చిందండి. కాకపోతే ఏంటంటే అప్పుడు నేను ఈ వీడియోలు అలాంటి ఏం షూట్ చేయలేదు, అందుకని చెప్పేసి నాకు గుర్తులేదు. కరెక్ట్గా సగం కాయలు తీసుకున్నానండి, అంటే దగ్గరగా ఒక 8, 15 కాయలు తీసుకున్నానండి. ఇంకా మిగతా అయితే పక్కన పెట్టేశాను. ఇవన్నీ కూడా ఒకసారి తుడుచుకోవాలి. మా వారు అంటారుగా, ఇంకెప్పుడు నేర్చుకుంటావు నువ్వు, నేర్చుకోమ్మా, మీ మమ్మీ భలే పడుతుంది కదా పచ్చడి, తన దగ్గర నేర్చుకోవచ్చు కదా అని చెప్పేసి అంటారు. ఏమోలేండి, ఇంకా మమ్మీ పడుతుంది కదా అని చెప్పి నేను కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించను. అందులోనూ మేము పచ్చళ్ళు కూడా ఎక్కువ తినంలేండి, కొంచెం లైట్గానే, కొంచెం వర్షం పడ్డప్పుడు లేకపోతే అలాంటప్పుడు తింటాం, కానీ మామూలుగా అయితే రోజు ఏమంత వాంటింగ్ ఉండదు. మొన్నైతే ఆ మధ్య చిన్నకాయ పచ్చడి చేశాను కదండి, అది కూడా భలే కుదిరింది, బాగుంది. అది మామిడికాయ పచ్చడే, అదైతే భలే కుదిరిందండి, బాగుంది. ఇంకోటి ఏంటంటే మొన్న చికెన్ పచ్చడి చేశాను, అసలు అదైతేనండి గోంగూర చికెన్ పచ్చడి అసలు మామూలుగా లేదు. ఈసారి మీకు తప్పకుండా రెసిపీ పెడతాను, ఎందుకంటే అది కూడా నేను చేయడం ఫస్ట్ టైము. అంటే చికెన్ పచ్చడి చేశాను కానీ గోంగూర చికెన్ పచ్చడి చేయలేదండి, కానీ భలే కుదిరింది అసలు. ఈసారి ఖచ్చితంగా నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా అన్ని కాయలు కూడా తుడవడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే చెక్కు తీసేసుకొని ముక్కలుగా కోసేసుకుందాం. అన్నీ కూడా చెక్కు తీసుకుని నేను పెట్టుకున్నానండి. ఇప్పుడు ముక్కలు కోసుకుంటున్నాను. అదేంటోనండి, ఇంట్లో ఎన్ని చాకులు ఉన్నా సరే నా ఫేవరెట్ చాకు అయితే ఇదే, అసలు ఎంత బాగా కట్ అవుతుందో.
ఇదిగోనండి ఇవన్నీ ఇవేమో టెంకిల్ ముక్కలు అనమాట. టెంకిల్ కోసాం కదా అవి. ఇప్పుడైతే పసుపు ఉప్పు వేయడానికి మొత్తం నేను వేస్తున్నాను. దీంట్లో 1/2 స్పూన్ పసుపు, దీంట్లో 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇంకా ఉప్పు అయితే ఒక చిన్న గ్లాసు తీసుకున్నాను, దీంట్లో సగం వేసేస్తున్నా. ఇంతేనండి. ఇక్కడికైతే ముక్కలు కోయడం, ఇట్లా పసుపు ఉప్పు వేసి నానబెట్టడం అయితే అయ్యింది. అయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో కూడా నాకు తెలియదు అమ్మ చెప్పేదాకా. ఇంకా నెక్స్ట్ 3 రోజులు అయిన తర్వాత వీటిని పిండి ఎండలో ఎండబెట్టాలంట. ఆ తర్వాత కలపమని చెప్పేసి అందండి. ఇంకా తర్వాత పెట్టాలి. చూసారండి, డబ్బా నిండా పెట్టాం కదా ముక్కలు, మొత్తం అన్నీ కూడా మ్యాక్సిమం సగానికి సగం తగ్గిపోయాయండి. దీంట్లో నీళ్ళు వచ్చే చూసారా, ఆ నీళ్ళన్నీ పిండి ముక్కలన్నీ కూడా ఎండలో పెట్టుకోవాలి. తర్వాత ఈ నీళ్ళల్లోనే ఉప్పు కారం పసుపు అన్నీ కూడా కలుపుకున్న తర్వాత ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. అప్పుడు పచ్చడి అయిపోయినట్టు. ఈ ముక్కలన్నీ కూడా ఒకరోజు ఎండలో ఎండితే సరిపోతుందంటండి. అందుకని పొద్దున ఎండలో పెడతాం కదా, సాయంత్రం పచ్చడి పట్టేసుకోవడమే. హలో అండి, ఇదిగోనండి ముక్కలన్నీ ఇలా ఎండిపోయినాయి చక్కగా కూడా. ఇప్పుడు నేను పచ్చడి పట్టేయబోతున్నాను. అంటే నాకు రాదనుకోండి, అమ్మ అన్ని ఇంగ్రీడియంట్స్ ఎలా వేయాలి ఏంటి అన్నీ చెప్పింది. ఇంకా ఫస్ట్ అయితే ఇదిగోనండి వాటర్. ఈ వాటర్లో ఇప్పుడు ఇవన్నీ వేయాలంట. ఫస్ట్ అయితే ఉప్పు వేస్తున్నాం ఈ చిన్న గ్లాస్తో. ఆల్రెడీ మనం కొంచెం ఉప్పు ముక్కల్లో వేసాం కదండి, అందుకని చెప్పేసి 1.5 గ్లాస్ వేస్తున్నాం. ఇంకా కారం అయితే అదే గ్లాస్తో 3 గ్లాసులు వేయాలంట. పచ్చడి కారమే తీసుకున్నానండి నేను ఇక్కడ. ఇంకా ఇదే గ్లాస్తో మెంతులు, సగం మెంతులు అండి, కొంచెం దోరగా వేయించేసాను. దోరగా వేయించేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఇవేమో ఆవాల పొడి అండి. ఆవాలు అయితే వేయించలేదు కానీ డైరెక్ట్గా పొడి చేసేసుకోవాలంట. ఇంకా ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుందాం. అయితే గరిటతో సరిగ్గా కలవట్లేదండి. చేత్తో కలపాలనుకుంటా గరిట తీసి పక్కన పెట్టేసి చేత్తో కలుపుతున్నాను. ఓకే, మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు దీంట్లోకి
ఆయిల్ అండి, ఇది వచ్చేసి శనగ నూనె. ఈ శనగ నూనె వచ్చేసి ఈ గ్లాసుని చూసారా, ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకొని ఫస్ట్ మరిగించేసి పక్కన పెట్టుకోవాలి. మరిగించి పక్కన పెట్టుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత పోసుకోవాలండి ఇది. ఓకే, ఆ తర్వాత ఇది వచ్చేసి బెల్లం అండి, అదే గ్లాస్తో ఇది కూడా 2 గ్లాసులు. అయితే నీళ్లు పోయకుండా ఇట్లా పాకంలాగా చేసేసుకోవాలి, అంటే బెల్లం కరిగితే సరిపోతుంది అనమాట ఆ నీళ్ళల్లో. మరీ గట్టి పాకం వచ్చేసి అలా ఏం కాదు, నీళ్లు పోయకుండా కరిగితే సరిపోతుంది. ఇది కూడా దీంట్లో పోసేసుకోవాలి. మొత్తం అంతా కూడా నేను వడపోసేసుకున్నానండి, ఎందుకంటే బెల్లంలో నలగలు ఉంటాయి కదా మళ్ళీ. ఇంకా ఇదంతా కూడా బాగా కలిపేసుకున్నాను. ఇదిగోండి చూడండి, మిశ్రమం ఇట్లా వస్తుంది. ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 5 చిన్నులపాయలు పచ్చగా తొక్కి పెట్టుకోవాలి, ఇది కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇంతేనండి, రెడీ అయిపోయింది మన మాగాయ పచ్చడి. ఇంకా 3 రోజుల దాకా బయటే ఉంచి తర్వాత మొత్తం అన్నీ కూడా సీసాల్లోకి తీసుకోవాలంట. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. గుమగుమలాడే పచ్చడితో మీ లీలాకృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్. అందరికీ బాయ్ అండి.